కుక్కుపురం, భువనగిరి, యాదాద్రి డిస్టిక్. వీళ్ళు పెళ్ళయి 11 ఏళ్ళు అయింది. పిల్లలు పుట్టలేదని రకరకాల చోట్ల తిరిగారు. వాళ్ళు ఒబేరియన్ సిస్టులు ఉన్నాయి, చాక్లెట్ సిస్టులు ఉన్నాయి, హెమరేజిక్ సిస్టులు ఉన్నాయి అని ఒకసారి లాప్రోస్కోపీ చేసి ఆపరేషన్ చేశారు. మళ్ళా సిస్టులు వచ్చినాయి, గెడ్లు వచ్చినాయి అన్నారు. మళ్ళీ ఈ లోపల ఐయువైలు చేశారు. ఎన్ని చేశారు? ఐయువైలు 7 చేశారు. అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదని చెప్పేసి మళ్ళా ఓపెన్గా పొట్టకోసి మళ్ళా సిస్టులు అన్నీ తీశారు. అయినా మా దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళా సిస్టులు, గెడ్లు అక్కడే ఉన్నాయి. ఒవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టు, హెమరేజిక్ సిస్టులు. మనం చెప్పాము ఈ ఒవేరియన్ సిస్టులు అయినా, చాక్లెట్ సిస్ట్ అయినా, హెమరేజిక్ సిస్ట్ అయినా, గెడ్లైనా ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అమ్మా అని చెప్పాము. మరి ఆ టైంలో మీరిద్దరు వచ్చారు. ఆ రోజు ఇద్దరు వచ్చారు. ఎలా తెలిసింది మీకు నా గురించి? యూట్యూబ్లో చూసి వచ్చారు. మరి చాలా దూరం కదా భువనగిరి, ఇదేమో విజయవాడ. మరి నమ్మాలనిపించిందా? ఎందుకంటే అక్కడ ఆపరేషన్ చేశారమ్మా నీకు సిస్టులకి. సిస్టులకి ఆపరేషన్ చేశారు. నేనేమో ఆపరేషన్ అక్కర్లేదు, ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నా. మరి అక్కడ 11 సంవత్సరాల్లో 7 సార్లు నీకు ఐయువైలు కూడా చేశారు, రాలా. అలాంటిది న్యాచురల్ గా మందులతో వస్తుందని చెప్పాను నేను. మరి మన దగ్గర మందులు వాడారు. ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది మీకు? ఎన్ని రోజులమ్మా? 20 days లో ప్రెగ్నెన్సీ వచ్చింది. 11 సంవత్సరాల నుంచి రానిది ఇక్కడ 20 days లో ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు. ఎలా సాధ్యమైంది అంటారు? వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మందులు, ఇంగ్లీష్ మందులు. ఇప్పుడు కూడా మీరు అక్కడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, టెస్టులు చేయించుకున్నారు, స్కానింగ్ చేయించుకుంటే వాళ్ళు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. సిస్టుల ద్వారా ఎలా వచ్చింది? సిస్టులు ఉంటే మీకు ప్రెగ్నెన్సీ రాదు కదా, ఎలా వచ్చింది? నిజమేనా కాదా అనేది వాళ్ళే స్కాన్ తీసుకున్నారు, నిజమే అన్నారు. మళ్ళా ఏం చెప్తున్నారు? మళ్ళా మనకు ఆపరేషన్ చేస్తే బెటరేమోనమ్మా, సిస్టులు ఉన్నాయి కదా మరి అన్నారు. మళ్ళీ ప్రెగ్నెన్సీ లేకముందే ఆపరేషన్ చేశారు, అయినా కూడా రాలా ప్రెగ్నెన్సీ. అలాంటిది మనం ఆపరేషన్ చేయకుండానే ప్రెగ్నెన్సీ రప్పించాం. ఇదిగో ఇప్పుడు సింగిల్ ఇంట్రాయూటరైన్ జెస్టేషన్ సాక్ విత్ పేటాస్ 7 weeks 5 days అని వచ్చేసింది. ఇది ఇప్పుడు ఎన్ని నెలలు వాడారు మన దగ్గర మందులు? 20 days వాడిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు ఇది రెండోసారి 2 months మన దగ్గర వాడారు ఆల్రెడీ. ఇప్పుడు అది మన దగ్గర రాగానే 20 days లో ప్రెగ్నెన్సీ వచ్చిందని మన దగ్గరికి వచ్చారు. మనకి చక్కగా నిలబడటానికి అని చెప్పి మన మందులు తీసుకెళ్లారు, వాడుతున్నారు. కాకపోతే వాళ్ళు మళ్ళా సిస్ట్ అన్నారు కాబట్టి, ఆపరేషన్ చేయాలంటున్నారు కాబట్టి, ఆపరేషన్ చేయాలంటే మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉండగా ఎట్లా, ప్రెగ్నెన్సీ లేకముందు కూడా ఇట్లాగే ఆపరేషన్ చేశారు సిస్టులని, మాకు తగ్గలేదు, ప్రెగ్నెన్సీ రాలేదు. అలాంటిది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు ఆపరేషన్ చేయకపోయినా కూడా సిస్టులు అక్కడే ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ 20 రోజుల్లో తెప్పించారు. ఇప్పుడు బెడ్ ఉన్నా కూడా సిస్ట్ మనకి ఇప్పుడు ఒవేరియన్ సిస్ట్ ఉంది, బెడ్ ఉంది. మరి సిస్ట్ ఉన్నా కూడా, గెడ్డ ఉన్నా కూడా బెడ్ని రప్పించవచ్చు అన్నాం. గెడ్డ ఉన్నా కూడా బెడ్ వస్తే ఆ బెడ్డే గెడ్డని అణిచేస్తుంది, భయపడక్కర్లేదు అని చెప్పారు. అందుకని ఆ మందులు అవి తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు. కాకపోతే అక్కడ ఏంటంటే ఆపరేషన్ అంటున్నారు కాబట్టి మనం 1-2 ఒపీనియన్ తీసుకోవాలి అని చెప్పాము. ఎప్పుడైనా ఆపరేషన్లు అంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి అని చెప్పాను నేను. సో ఏది ఏమైనా మీకు ఒవేరియన్ సిస్టులు ఉన్నా, చాక్లెట్ సిస్టులు ఉన్నా, హెమరేజిక్ సిస్టులు ఉన్నా, మరి ఇవన్నీ ఉన్నా కూడా 2 సార్లు మీకు ఆపరేషన్ చేసినా పోలేదవి, మళ్ళీ వస్తూనే ఉన్నాయి. 7 ఐయుఐలు చేయించినా కూడా ప్రెగ్నెన్సీ అయితే రాలేదు. పెళ్ళయి 11 ఏళ్ళు అయింది. ఇప్పుడు భర్తకి 38 సంవత్సరాలు, భార్యకి 32 సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా మనం ప్రెగ్నెన్సీ రప్పించగలిగాం మందులతో. అది కూడా కేవలం ఇంగ్లీష్ మందులు. 20 రోజుల్లో వచ్చింది అది. కాబట్టి అలా తెచ్చుకోవచ్చు కదమ్మా. సిస్టులు ఉన్నా, గెడ్లు ఉన్నా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు కదా. ఐయుఐలు 7 చేసినా కూడా రాని ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది కదా. ఇక్కడ 2 ఆపరేషన్లు చేసినా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ న్యాచురల్గా వచ్చింది కదా. ఒవేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, హెమరేజిక్ సిస్టు, ఇంక్లూజన్ సిస్టు, చాలా సిస్టులు ఉన్నాయి నీకు, అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది అది. సో అలా తెచ్చుకోవచ్చు అని చెప్పి మీరు నిరూపించారు. మరి మీరు తెచ్చుకోవడమే కాకుండా ధైర్యం చేసి అక్కడ భువనగిరి నుంచి విజయవాడ వరకు వచ్చారు. యూట్యూబ్లో వీడియో చూసి మనం నమ్మి మన దగ్గర మందులు వాడారు. తెచ్చుకోవడమే కాకుండా ఇలా తెచ్చుకోవచ్చు అని మిగతా వాళ్ళకి ధైర్యం కలగడానికి వీడియో కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు మీకు అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.